సో నిజంగా మరి మేడిగడ్డ నుంచి ఎందుకు అందిస్తా ఉన్నాము అంటే ఇవాళ మనము అంటే నేను నైట్ రావడం జరిగింది కరీంనగర్ నుంచి ఇటు మేడిగడ్డకు వచ్చినాము. అసలు అంటే మొన్నటి దాకా ప్రచారం చేసిరు కదా చాలా మంది మీడియా ఛానళ్ళు కావచ్చు, లేకపోతే కొన్ని పొలిటికల్ పార్టీలు కావచ్చు, కొంతమంది ప్రచారం చేసిరు మేడిగడ్డ లేదు అని, కుంగిపోయిందని, కొట్టుకపోయిందని, 1,00,000 కోట్లు గోదావరిలో కలిసిపోయినాయి అని అని చెప్పారు. మరి ఇటుకు వస్తే మాత్రం మేడిగడ్డ కనపడతా ఉంది, దాంట్లో నీళ్లు పోతా ఉన్నాయి అద్భుతంగా. ఇప్పుడు ఇక్కడ 10 లక్షల క్యూసెక్కుల వాటర్ కిందికి పోతా ఉన్నది గోదావరిలో. మరి ఇంత వాటర్ ఇక్కడ నుంచి పోతా ఉన్నది. ఒకసారి మీరు ఇక్కడ చూస్తే క్లియర్ గా మీరు ఇక్కడ అక్కడ ఒక గేట్ లెక్క ఎల్లో సింబల్ కనపడుతుంది. ఆ ఎల్లో సింబల్ క్లోజ్ చేసుకో. ఆ ఎల్లో ఐటమ్ కనపడుతుంది. దాని అవతల కొంత దూరం పోయిన తర్వాత ఆ కుంగినటువంటి పియర్స్ ఉంటాయి. నేను ఈ లైవ్ మార్నింగ్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి మీకు అక్కడ నుంచి కూడా లైవ్ కార్యక్రమాన్ని అక్కడ నుంచి కూడా అందిస్తా. సో అక్కడ ఆడ కూడా నీళ్లు మంచిగా వెళ్ళిపోతా ఉన్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కేవలం ఆ 2 పియర్స్ కుంగిన దగ్గర ఆ 2 పియర్స్ రిపేర్లు కూడా అయిపోయినాయి. అవి ఆ గేట్లు లేపి ఇప్పుడు మొత్తము వాటర్ అంతా వచ్చిన వాటర్ వచ్చినట్టే కిందికి పంపించేస్తా ఉన్నారు. ఇక్కడ మేడిగడ్డ స్పెషాలిటీ ఏంటి అంటే, మేడిగడ్డ దగ్గర అంటే నదిని కొంత వెడల్పు చేసి ఎక్కడ కూడా వాటర్ ఇక్కడ ఆగకుండా, అంటే ఎంత పెద్ద వరద వచ్చినా గానీ ఇంత ముందుకు గత పోయిన సంవత్సరము ఇక్కడ నుంచి దాదాపు 25 లక్షల క్యూసెక్ల వాటర్ పోయింది. అంటే ఈ గోదావరి చరిత్రలోనే అత్యంత ఎక్కువ ఫ్లడ్ పోయినటువంటి ఇయర్ పోయిన సంవత్సరం. సో కాబట్టి అలాంటి ఫ్లడ్ ను కూడా తట్టుకొని నిలబడగలిగింది ఈ మేడిగడ్డ బరాజు. అయితే కొన్ని కారణాల వల్ల, కొన్ని ఇష్యూస్ వల్ల ఆ 2 పియర్స్ కుంగిపోయినాయి. ఆ 2 పియర్స్ కూడా ఇప్పుడు రిపేర్ అయిపోయింది. ఆ 2 పియర్స్ కూడా అద్భుతంగా ఇప్పుడు అక్కడ నుంచి వాటర్ కూడా పోతా ఉన్నాయి. మరి ఇన్ని 10 లక్షల క్యూసెక్కుల వాటర్ ఇప్పుడు పోతా ఉన్నది. మరి ఇప్పుడు మనము ఇవాళ నేను ఒక ప్రోగ్రామ్ చేస్తా ఉన్నా, 10 లక్షల క్యూసెక్ల వాటర్ మేడిగడ్డ నుంచి గోదావరిలో కిందికి పోతా ఉన్నది. కానీ పైన చూసుకుంటే మేము నిన్న ఎల్ఎండికి పోయినాం, అక్కడ నుంచి మిడ్ మానేర్కి పోయినాం. అది కదా 2 ఎల్ఎండికి పోయినాం. ఫస్ట్ లోయర్ మానేర్కి పోయినాం. కరీంనగర్ ఆనుకున్నటువంటి ఇసుట్రా కరీంనగర్ ఆనుకున్నటువంటి మానేర్ డ్యాము, లోయర్ మానేర్ డ్యామ్ కు నిన్న మేము పోయినాం. అక్కడ మొత్తం డెడ్ స్టోరేజ్ లో ఉంది డ్యామ్. అది దాదాపు 25 టీఎంసీల 24 టీఎంసీల డ్యాము. అది రిజర్వాయర్, ఆ 24 టీఎంసీల రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ లో ఉంది. అంటే కనీసము ఇప్పుడు ఆ వాటర్ దేనికోసం ఆపిరాయి అంటే కరీంనగర్ తాగునీళ్ళ కోసం ఆపిరాయి కూడా. లేకపోతే ఇక ఆయనతో లేకపోతే కరీంనగర్ కు నీరు వచ్చేటువంటి అవకాశం లేదు. సో కాబట్టి ఇంత వాటర్ ఇక్కడ పోతా ఉన్నది. అంటే 10 లక్షల క్యూసెక్ల వాటర్ ఇక్కడ పోతా ఉన్నది. కానీ అక్కడ మాత్రము డెడ్ స్టోరేజ్ లో రిజర్వాయర్ ఉంది. పైనుంచి కూడా ఏమొస్తలేదు. అక్కడే ఉంది సినిమా అంతా. మరి ఇన్ని 10 లక్షల క్యూసెక్ల వాటర్ గోదావరిలో పోతా ఉంటే దీని పైన ఉన్నటువంటి అన్నారంలో వాటర్ లేవు, దానిపైన ఉన్నటువంటి సుందిళ్లలో వాటర్ లేవు, దానిపైన ఉన్నటువంటి ఎల్లంపల్లిలో డెడ్ స్టోరేజ్ లో వాటర్ ఉన్నాయి, దానిపైన ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో వాటర్ లేవు. అక్కడ కేవలం 20,000 క్యూసెక్కుల వాటర్ మాత్రమే వస్తా ఉంది. అంటే ఇక్కడ 10 లక్షల క్యూసెక్కుల వాటర్ వస్తా ఉంటే అక్కడ కేవలము 20,000 క్యూసెక్కుల వాటర్ మాత్రమే వస్తా ఉంది అనమాట. అంటే నీకు ఆ పైన లేదు. ఇది మరి ఇంటి 10 లక్షల క్యూసెక్ల వాటర్ ఎక్కడికి వెళ్ళి వస్తా ఉంది అంటే కాళేశ్వరం మనం కొంచెం ఇక్కడ నుంచి కరెక్ట్ గా 19 కిలోమీటర్ల ఎంత పోవాలి మనం 18 కిలోమీటర్లు అట్లా ముందుకు పైకి పోతే కాళేశ్వరం వస్తుంది. ఆ కాళేశ్వరం దగ్గర ప్రాణహిత నది కలుస్తుంది. ఏదైతే మహారాష్ట్రకి వెళ్ళి వస్తా ఉందో, మహారాష్ట్ర నుంచి వెన్గంగా వాద్రా కలిసి తుమ్మిడేటి దగ్గర కలిసి అక్కడ నుంచి 150 కిలోమీటర్ల మేర ప్రాణహిత నది కలిసి, ఆ ప్రాణహిత నది కలిసిన చోట కాళేశ్వరము, ఆ ప్రాణహిత నది కలిసిన కాడ నుంచి ఈ వరద ఉన్నది. అంటే మనకి ఇప్పటికి అర్థం చేసుకోవాల్సింది ఏంది, గోదావరిలో వాటర్ లేదు. సో గోదావరిలో ఎప్పుడైతే ప్రాణహిత నది కలుస్తుందో, ప్రాణహిత నది కలిసిన కాడ నుంచి మాత్రమే మనకు వాటర్ అవైలబిలిటీ ఉందనేది ఇవాళ క్లియర్ కట్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి మనకి ఇన్ని నీళ్లు 10 లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉంటే మరి మన బరాజులు ఎండిపోయినాయి, మన ప్రాజెక్టులు ఎండిపోయినాయి, మన డ్యాములు ఎండిపోయి ఉన్నాయి, అన్ని ఇంకా డెడ్ స్టోరేజ్ లో ఉన్నాయి. అవి ఎందుకు నింపడం లేదనేది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఉంటాయి. నాకు తెలిసి ఈ జూలై ఇలా ఇంకొక 2 రోజులు అయితే ఇది అయిపోతుంది. ఆగస్టు ఎండింగ్ వరకు వర్షాలు పడతాయి, మంచిగా ఉంటాయి. తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ లో చెప్పలేము, పడతాయి లేకపోతే లేదు. ఒకవేళ మనం నింపుకోవాలనుకుంటే ఆగస్టు నెలలోనే నింపేసుకోవాలి మన ప్రాజెక్టులు, మన రిజర్వాయర్లు అన్ని కూడా. ఏది మల్లన్న సాగర్ 50 టీఎంసీలు కావచ్చు, దాని కొండపోచమ్మ కావచ్చు, గంధమల్ల కావచ్చు, లేకపోతే ఈ పైనటువంటి మిడ్ మానేరు, లోయర్ మానేరు, అప్పర్ మానేరు, ఇటు ఎలంపల్లి, ఇటు ఈ బరాజులు, ఆ చిన్న చెరువులు, కుంటలు, కాలువలు అన్ని కలిపి దాదాపు ఒక 150 టీఎంసీల వాటర్ ని నింపుకోవాలి మనం. ఆ ప్రాసెస్ నింపుకోవాలంటే కూడా మనము కాళేశ్వరం నుంచి రోజుకు 2 టీఎంసీల వాటర్ ఎత్తుకోగలుగుతాం. 2 టీఎంసీల వాటర్ ఎత్తుకోవాలంటే ఎన్ని రోజుల పాటు ఎత్తిపోయాలి? ఒక 150 టీఎంసీలు అంటే
దాదాపు 2 నెలలు ఎత్తిపోయాలి. మరి 2 నెలల పాటు ఈ వరద ఇట్లా పోతుందా? ఇట్లా పోదు. మరి ఎందుకు మనము మన ప్రాజెక్టులను నింపుకోలేకపోతున్నాం అనేది ప్రధానంగా ఉన్నటువంటి ఇష్యూ అన్నమాట, ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్. సో కాబట్టి ఇది అందుకే మనం ఈ విషయం చెప్పడం కోసమే ఇవాళ మేడిగడ్డ దగ్గర నుంచి మనము మార్నింగ్ న్యూస్ అందిస్తా ఉన్నాం. మేడిగడ్డ నుంచి మార్నింగ్ న్యూస్ అందిస్తాం. అక్కడ ఏదైతే పియర్స్ కుంగినాయి అని చెప్తా ఉన్నారో ఆ పియర్స్ కుంగిన దగ్గరికి వెళ్ళి కూడా మీకు అక్కడ ఉన్నటువంటి విజువల్స్ కానీ విషయాన్ని కానీ అందించేటువంటి ప్రయత్నం చేస్తాం.